ఈరోజు మన దేశం కోసం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. డే లేని డేట్ ఉండదు. అలాగే దేశానికి మనుషులు లేకపోతే దేశం ఉండదు. దేశం ఎప్పుడు బాగుండాలి అంటే మనుషులందరూ బాగుండాలి. దేశానికి స్వతంత్రం 1947లో వచ్చింది. కానీ అది డిక్లేర్ అయ్యి మనకి ప్రతి బాధ్యతలు మాత్రం 1950లో ఈరోజు వచ్చింది. మనం స్వతంత్ర దినోత్సవాలని బాగానే జరుపుకుంటున్నాం, కానీ స్వతంత్రం ఎక్కడుంది చెప్పండి? అన్ని దేశాల కంటే మన దేశంలో స్వతంత్రం ఎక్కువే ఉంది నిజానికి. కానీ ఎలా ఉంది అంటే, బయటికి వెళ్తే ఇంటికి వస్తామో లేదో తెలియదు. బయటికి ఆడది ఒంటరిగా వెళ్తే ఎవడు బంగారం దోసేస్తాడో, ఎవడు ఏ చెట్టు చాటుకు తీసుకెళ్ళిపోతాడో తెలియదు. ఆడపిల్లని ఇంట్లో వదిలిపెట్టిన భయమే, బయటకు పంపించాలన్న భయమే. మన దేశంలో స్వతంత్రం అనేది ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఇవన్నీ అరాచకాలు ఆగిపోయినప్పుడు. అంటే మన దేశం కోసం మనం ఏం చేసాము అన్నది మనం ప్రశ్నించుకోవాలి. మన దేశం మనకి ఏమిచ్చింది అంటే అన్నీ ఇచ్చింది. పాడి పంటలను ఇచ్చింది, మంచి మంచి కంపెనీలు ఇచ్చింది, ఉద్యోగాలు ఇచ్చింది, ఎవరైనా వచ్చి బతకగలిగే శక్తి ఇచ్చింది. ఎందుకంటే వలస వచ్చే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో మన దేశంలోకి చాలామంది ఉన్నారు, ఇచ్చింది. అలాగే మన దేశ ప్రజలు అనేకులకి సహాయం చేయడానికి అనేక దేశాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. నిజానికి ఆనాడు ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజలు ప్రబలిపోతున్నారని రాజు ఇజ్రాయేల్ ప్రజల్ని హింసించాలని చూశాడు. ఈరోజు అమెరికాలో అదే జరుగుతుంది. ఎలా అంటే ఇండియన్స్ ప్రబలిపోతున్నారని, ఇండియన్స్ని వెళ్ళగొట్టాలని ట్రంప్ చేసే ప్రతిదీ అలాగే జరుగుతుంది. కానీ ఎవరు గుర్తించట్లా. బైబిల్ ముందే చెప్పిన విషయాలు ఎవరు గుర్తించట్లా. మన దేశం కోసం మనం ఏం చేస్తున్నాం? ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళని సంతోషపరచటానికి, అలాగే డబ్బు కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారేమో, కానీ మన దేశానికి మనం ఏం చేస్తున్నామని ఎవరు అనట్లా. నిజంగా క్రైస్తవులు దేశాన్ని కాపాడేవారుగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి వస్తువు కనిపెట్టాలంటే క్రైస్తవులే కనిపెడతారు. ప్రతి జ్ఞానవంతుడు కూడా క్రైస్తవుడే అయి ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ జ్ఞానంతో అనేక మంది అనేక విషయాలు కనిపెట్టారు. ఇది ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఒప్పుకుంటే వాళ్ళ దేశానికి ఏమి ఇచ్చారని అడిగితే వాళ్ళ దగ్గర ఏమీ లేదు, కొట్లాట్లు గొడవలు తప్ప. కానీ మనం క్రైస్తవులమై ఉన్నాం కాబట్టి నేను ఒకటే చెప్పగలను, మన దేశం కోసం మనం ఏమి ఇవ్వాలి అంటే ప్రార్థన అనే శక్తిని ఇవ్వాలి. మన దేశ పౌరులందరూ బాగుండాలి అని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. దేశానికి వెన్నుముక్కగా ఉన్నది నాయకులు కాదు, కానీ యవ్వనస్తులు మంచి దారిలో వెళ్తూ ఉంటే దేశం చాలా బాగుంటుంది. దానికి యవ్వన కాలం నుండే ప్రతి ఒక్కరూ ఒక మంచి విత్తనాన్ని వేయాలి. విత్తనం వేసి మట్టి వేసి కప్పెట్టేసినా ఆ విత్తనం పైకి పొడుచుకొని వచ్చి మహావృక్షమై అనేకులకి నీడనిస్తుంది. అంటే మన దేశానికి యవ్వనస్తులు మహావృక్షాలుగా కనపడుతున్నారు. కాబట్టి మన దేశం బాగుండాలి అంటే మనం ప్రార్థనా వీరులుగా ఉండాలి. ప్రార్థన చేస్తూ మనం చేసే ప్రతి పనిలోని మనల్ని మనం గుర్తెరిగి ఇతరులకు కూడా గుర్తు కనపడేలా ఉండాలి. అంటే మన మౌనం చాలా వరకు అంగీకారంగా ఉంటుంది. అలాగే ఎక్కడ మనం మౌనంగా ఉండాలి, ఎక్కడ మనం మాట్లాడాలి నేర్చుకోవాలి. చాలామంది ఒక పెద్ద నాయకుడి దగ్గరికి వెళ్ళారనుకో, చాలా గౌరవంగా వినయ భయభక్తులతో ఉంటారు కదా. మరి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేప్పటికి మనుషులు ఎందుకని అలా ప్రవర్తిస్తున్నారు? ఆయన సృష్టినే సృష్టించిన దేవుడు కదా. ఇది ఈరోజు రాజ్యాంగంలో రాసి పెట్టింది కాదు కదా. కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు సృష్టిని సృష్టించినట్టుగా
సైంటిస్టులు కనిపెట్టారు కదా, మరి సైన్స్ని ఎందుకు నమ్మట్లేదు? ప్రజాప్రతినిధులు చేసే ఘోరాలు చాలా ఉంటాయి, కానీ ప్రజలు చేసే ఘోరాలు ప్రజాప్రతినిధులకి కనపడట్లేదా? ఎందుకంటే ఓట్లేసి ప్రజాప్రతినిధుల్ని గెలిపించేది ప్రజలే కదా. మరి ప్రజలు ఐకమత్యంగా ఉంటే దేశం బాగుంటుంది కదా. దేశం బాగుండాలి అంటే మన వంతు మనం కృషి చెయ్యాలి కదా. ప్రతినిత్యం మన వంతు మనం కృషి చేద్దాం ఫ్రెండ్స్. ఎలా అంటే ప్రార్థన ద్వారా. మన ప్రార్థన మన దేశానికి బలం తీసుకొస్తుంది. మన దేశ ప్రజలు మారాలి. మన దేశ ప్రజలు దేశం కోసం పోరాడే యోధుల వలె ఉండాలి. ఇప్పుడు ఒక సైంటిస్టు ఏం చేయగలడంటే ఏదైనా ఉంటే జ్ఞానంగా కనిపెట్టగలడు. కానీ అదే ఒక దేశ పౌరుడు ఉన్నాడు, అన్నిట్లో ప్రావీణ్యం పొందాలని చూస్తారు, కానీ ముందుకు వెళ్ళడానికి జంకుతున్నారు. ఎందుకో తెలుసా? ఎటు వెళ్తే ఏం జరుగుతుందో అని భయం. ఇంకా ఆడపిల్లలు అయితే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు. ఇంకా మన దేశంలో అరాచకాలు ఇలా ఉన్నాయి కాబట్టి మన దేశం అన్ని దేశాల కంటే ముందుకు వెళ్ళలేకపోతుంది. నిజంగా అగ్రరాజ్యంగా ఉండాల్సింది మన దేశమే. ఎందుకంటే మన దేశం నుంచి అనేక పంటలు విదేశాలకు ఇస్తున్నాం. అనేక మంది వెళ్ళి విదేశాల్లో పనిచేస్తున్నారు. అంటే మన దేశ పంటే కదా అది. ఇప్పుడు మన దేశం నుండి కొందరు వెళ్ళి ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళు మన దేశస్తులే కదా, ఎక్కడున్న ఇండియన్సే కదా. ఇండియా అంటే చాలామంది అగౌరవంగా చూస్తున్నారు. కాదు, మన ఇండియా అంటే ఏంటో అందరికీ తెలియజేయాలంటే మనమంతా ఐక్యమత్యంగా ఉండాలి. ఇది హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కోసం కాదు, మన ఇండియన్స్. అంటే మనం ఇప్పుడు నువ్వే కులంలో పుట్టావంటే ఒక అబ్బాయి అన్నాడు, నేను శ్రీకాకుళంలో పుట్టాను. ఎంత బాగుందో కదా సమాధానం. ఇంకొకసారి అడుగుతాడా? మరి మీదే ఊరు అంటే మాది ఇండియా. విదేశాలు వెళ్ళినోడు ఏం చెప్తాడు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ కంట్రీ నుంచి వచ్చారంటే ఐఆమ్ ఇండియన్ అంటాడు. ఎందుకంటారు? ఇండియా అంతా వాడొక్కడిదేనా? కాదు, మన దేశ పౌరసత్వం అంత గొప్పగా ఉంటుంది. మన దేశం కోసం ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు కొంచెం చీప్ మెంటాలిటీగా మాట్లాడతారు. మన దేశంలో ఏముంది, ఇక్కడ అయితే బోల్డ్ సంపాదన ఎక్కడైనా ఉంటుంది. మరమరాలు అమ్మేవాడు కూడా భార్యను పోషిస్తాడు, చెత్త ఏరుకునేవాడు కూడా భార్యను పోషిస్తాడు. నిజం చెప్పాలంటే ఐస్ క్రీమ్లు అమ్ముకునేవాడు కూడా పిల్లని పోషిస్తున్నాడు కదా. సంపాదన ఎక్కడ లేదు, సంపాదించాలి, కానీ అది గౌరవంగా సంపాదించిన వాడికి. కరెక్టే, నేను విదేశాల్లో ఉన్న వాళ్ళని ఏమీ అనట్లేదు, కానీ అక్కడికి వెళ్ళి మనోళ్ళు కొంచెం ఇక్కడ చీప్గా చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇండియా ఈజ్ వెరీ బెస్ట్. అమ్మ లాలించి అన్నం పెట్టేది మన ఇండియాలోనే. అమ్మ ప్రేమగా హత్తుకునేది ఇండియాలోనే. నాన్న ఒళ్ళోంచి పనిచేసి 30 ఏళ్ళు వచ్చిన కొడుకుని పెంచగలిగేది మన ఇండియాలోనే. గోరుముద్దలు తినిపించేది మన ఇండియాలోనే. మన ఇండియాలో అన్ని చేతులతోటే చేసుకుంటాం. ఎందుకో తెలుసా? మనకు అదే తృప్తి. ఒక బిడ్డకి అన్నం తినిపించాలంటే గోరుముద్దలు చేతితో తినిపిస్తాం. ఏ దేశంలోనే ఎవరో తినిపించరు. 15 ఏళ్ళు వచ్చేపటికి వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఇచ్చేస్తారు, నువ్వు వెళ్ళి బతకరా అని. కానీ మనం 30 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు వచ్చినా నా కొడుకు నాతో ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. ఎందుకో తెలుసా? ప్రేమ. మన ఇండియన్స్కి ఏ దేశానికి లేని ప్రేమ మనకుంది, కానీ వ్యక్తపరచటం రావట్లా. ఎలా అంటే కోపతాపాలు, ఆస్తుల గొడవలు, ఇలా చిన్న చిన్న విషయాలు, సమస్యలు ఉన్నాయి. కానీ మనకిచ్చిన దేవుడు కొంచెం జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనం దేశం కోసం పోరాడే వ్యక్తులుగా ఉండాలి అంటే మనకు కావాల్సిన ఒక్క ప్రార్థనా ఫలమే. పూజ చేసేవాళ్ళు పూజ చేయండి, ప్రార్థించే వాళ్ళు ప్రార్థించండి. ఏదైనా మన దేశం కోసం ప్రతి ఒక్కరూ నడుము కట్టండి. మన దేశం బాగుండాలంటే మనం అందరం ఐకమత్యంగా ఉండాలి. ఖురాన్ చదవండి,
ఎవరు ఎక్కడికి వెళ్తారు అన్నది కాదు ఇక్కడ, అందరూ కలిసిమెలిసి ఉండాలి అన్నది. మన దేశం సంస్కృతి చాలా గొప్పది, దాన్ని కాపాడండి. అలాగే ప్రార్థించే వారిని ప్రార్థించనివ్వండి, పూజించేవారు పూజించుకోండి, మీ ఇష్టం. ఒకరికొకరు నిందలు వేసుకోవద్దు. ఇప్పటికైనా మారాలని ఆలోచించండి. మనకున్న కొద్ది జీవితాన్ని అందరం కలిసిమెలిసి సంతోషంగా జీవిద్దాం. ఏ రోజు ఏమి జరుగుతుందో మనకు తెలియదు, ఏ రోజు ఏ ఆపదలు వస్తాయో మనకు తెలియదు. ఒక డే ఉంది అంటే ఆ రోజు డేట్ ఉన్నట్టే, ఒక డే లేదు అంటే ఆ రోజు డేట్ కాదు కదా, మనం కూడా లేనట్టే. ఇప్పుడు ఒంటరిగా సూర్యుడు పోరాడుతున్నాడంటే ఎందుకు పోరాడుతున్నాడు? అందరికీ వెలుగునివ్వడానికే కదా. చంద్రుడి చుట్టూ చుక్కలు ఉండొచ్చేమో కానీ సూర్యుడి చుట్టూ ఏమీ ఉండలేము. ఎందుకో తెలుసా? ఒంటరి పోరాటం. మనం ఒంటరిగానే పోరాటం మొదలు పెడదాం. అనేక మందిని కలుపుకుంటూ చంద్రుడి వల్లే మారిపోదాం. ఎందుకంటే చంద్రుడిలో మచ్చను చూస్తారు, ఆ వెలుగుని చూడలేరు చాలామంది. ప్రతి మనిషిలో చెడ్డతనం ఉంటుంది, మంచితనం ఉంటుంది. అది మంచి చెడులు అనేవి సహజ గుణాలు. కానీ మంచిని ఎక్కువ పెంపొందించుకొని దేశం కోసం ఉందాం. మనందరం భారతీయులం, భారతమాత ముద్దు బిడ్డలం. ఈ భారతదేశంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. మీరు కూడా గర్వపడాలని ఆశపడుతున్నాను. మన దేశం కోసం మనం ఏమి ఇద్దాము అని ఎవరైనా అడిగితే నేనైతే ప్రార్థనా బలమునిస్తాను, ప్రార్థిస్తాను. మన దేశం ఎప్పుడు బాగుండాలని, మన వీధి ప్రజలు బాగుండాలని, మన పొరుగు వారు బాగుండాలని, మన పట్టణ ప్రజలు బాగుండాలని, అలాగే మన రాష్ట్ర ప్రజలు బాగుండాలని, మన దేశ ప్రజలు బాగుండాలని నిత్యము ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరు కూడా మతోన్మాదుల్ని ఎప్పుడైతే మనం తలుస్తామో దేవుడు వాళ్ళని విడగొట్టేస్తారు. ప్రతి మోకాలు దేవుడి సన్నిధిలో వంగాల్సిందే. ఎందుకంటే రాకడ సిద్ధమై ఉంది. మనము కూడా మెలకువ కలిగిన వారిగా ఉందాం. జీవితం అంతా దేవునికి రుణపడి ఉండాలి. మనం ఈ దేశంలో పుట్టినందుకు. మన దేశం మనకి ఏమిచ్చింది అని అడిగేదానికంటే దేశానికి మనం ఏమిచ్చామని ప్రశ్న వేసుకోండి. మన దేశంలో మనం ఏమి అనుభవిస్తున్నామో మీరు ఏ దేశంలోకి వెళ్ళినా అవన్నీ అనుభవించలేరు. రూల్స్, రెగ్యులేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే తినే ఆహారం మన దేశంలో ఉన్నట్లు ఏ దేశంలోనే లేదు. అలాగే కట్టుకునే బట్టలు మనకు చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి, ఏ దేశంలోనే అలా దొరకదు. ఒక హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోవాలంటే మన డబ్బుల్లో 5-6 వేలు ఎట్టు కొనుక్కోవాలి. మన దేశంలో ఒక 200 పెడితే వచ్చేస్తుంది. మనం చీప్ అండ్ బెస్ట్ ఏదైనా కొనుక్కోగలం ఇక్కడ, కానీ ఏ దేశంలోనే అలా కొనుక్కోలేము. చూడడానికి విదేశాలు అని ఉంటుంది, కానీ మన దేశంలో ప్రతిదీ ఆహారం తినాలంటే 100 రూపాయలు పెడితే మంచి భోజనం చేసేయగలం. అదే $1 పెడితే ఎక్కడ ఏమి తినలేం. కనీసం ఒక చిన్న చాక్లెట్ వస్తుంది అక్కడ. చూసారా? మన దేశంలో ఏదైనా సరే మంచి కోరుకుందాం, మంచి జరుగుతుంది. చాలామంది డస్ట్ ఉంది, ఇండియా అంతా డస్ట్ ఉంటుంది, దట్టి దేశం అంటారు. వాళ్ళకి ఏం తెలుసు? మనకి మట్టి ఉంది, ఆ మట్టి ద్వారానే మనకి పంటలు పండుతున్నాయి. మనది దట్టి దేశం అని వాళ్ళు ఏమనుకున్నా, వాళ్ళ దేశాల్లో పంటలు లేవు. మన దేశంలో పండినంత సమృద్ధి ఎక్కడా లేదు. వాళ్ళంతా మందుల ద్వారానే ఎక్కువ పండిస్తున్నారు. అవి నేర్చుకొని మనోళ్ళు కూడా పాడు చేస్తున్నారు. నిజానికి మనకుండే ఎరువులు స్వతంత్రంగా తయారు చేసుకొని చేసిన అన్నాలు మనకి ఏ రోగాలు లేవు. విదేశాలని ఫాలో అవటం వల్ల మన దేశంలో సంస్కృతి తగ్గిపోయింది. బట్టలు కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటం వల్ల ఆడవాళ్ళు అసభ్యంగా తయారయ్యారు. ప్రతి చిన్నదానికి గొడవలు, గోలలు. ఎందుకో తెలుసా? ఇతరుల్ని అనుసరిస్తున్నారు కాబట్టి కాదు. మన తల్లిదండ్రులు ఏం చేశారో అది చూసి మనం నేర్చుకొని మనం అలా ఫాలో అయితే మన దేశాన్ని మనం కాపాడుకోగలం. ఎందుకంటే మన పితరులందరూ మన ఇండియాని చాలా సమృద్ధితో నింపి ఉంచారు. మంచి పొలాలు వేసి ఉంచారు, మంచి మట్టిని చక్కగా సాంద్రం చేసి ఉంచారు, మంచి ఎరువుని వేసి ఉంచారు. అవన్నీ పోగొట్టేస్తున్నారు మందులు వేసి, అనారోగ్యాల పాలు చేసేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా నిజాయితీగా జీవించాలని, మన దేశం బాగుండాలని
మన దేశంలో మనం కూడా బాగుండాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ప్రార్థన అనే ఉద్యమంలో పాలుభాగస్తులు అవ్వండి. ఈరోజు నుంచి మన దేశం కోసం ప్రార్థన చేయటంలో ప్రతి నిత్యము మీరందరూ నాకు తోడుగా ఉండండి. దయచేసి ప్రార్థన చేద్దాం. ఎప్పుడు ప్రార్థించేవారిగా ఉందాం. మన దేశం బాగుంటే మనం ఎప్పుడూ బాగుంటాం. మన దేశం బాగుంటే మన పిల్లలు బాగుంటారు. మన దేశం బాగుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అన్నీ అర్థం చేసుకోనండి. దేశం కోసం పోరాడటానికి ఈ ఒక్కరోజే సరిపోదు. ప్రతి నిత్యము పోరాడాలి. అందరూ ఈ రోజుని జ్ఞాపకం చేసుకొని గొప్పగా చేస్తూ ఉంటారు. కానీ దేశభక్తి అనేది మన ఉనికిలో ఉందంటే నిత్యము దేశం కోసం ప్రార్థన చేసేవారుగా మనం ఉందాం. ఎవరేమనుకుంటే మనకెందుకు? మనమైతే దేశం కోసం ప్రార్థన చేద్దాం. దయచేసి ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎవరినైనా ఇబ్బందిగా నేను ఎప్పుడైనా మాట్లాడి ఉంటే నన్ను మన్నించండి. మనందరం కలిసికట్టుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.